ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో డ్రగ్స్ను పూర్తిగా నివారించాలని, అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని, అందులో భాగంగా ప్రతి విద్యా సంస్థలో అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలని చెప్పారు. ఈ ఫిర్యాదులు చేసేందుకు 1972 టోల్ ఫ్రీ నెంబర్ను విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. విద్యార్థులతో పాటు వివిధ వర్గాల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో డ్రగ్స్ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు సాధ్యపడుతుందని, ఈ దిశగా పలు చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ, జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అరికొట్టడానికి జిల్లాలో ఎక్కడ గంజాయి పంట సాగు జరగటం లేదని చెప్పారు. జిల్లా మీదుగా రవాణా జరుగుతుందని, దీన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో ఎక్కడా గంజాయి డ్రగ్స్ వినియోగం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీప్, వెంకట త్రివినాగ్, డిఆర్ఓ శనవోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జీజీహెచ్ సూపరింటెండెంట్ జమున, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు, డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మీనాయక్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.